హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఒక బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అలానే ఆయిల్ పోసుకోవాలండి. ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ ఆయిల్ అని బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. అలా ఫ్రై అవ్వడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఈ లోపల మనం గరం మసాలా అనేది రెడీ చేసుకుందాం. ముందుగా ధనియాలు, దాల్చిన చెక్క, సజీరా పువ్వు వేసుకోవాలండి. అలానే జీలకర్ర ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. జీలకర్రతో పాటు సోంపు కూడా వేసుకోవచ్చండి. సోంపు వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. అలానే ఫ్రెండ్స్ మనం లవంగాలు కూడా వేసుకోవాలి. లవంగాలు అలానే ఇలాచీలు, వెల్లుల్లిపాయలు రెమ్మలు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్సీ పట్టుకుందాం. ముందుగా మనం బంగాళదుంపలు ఫ్రై అవుతున్నాయి కదండి, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతుండగా మనం మిక్సీ పట్టుకోవాలి కానీ గరం మసాలా మిక్సీ పట్టుకొని ఇలా పొడి పొడిలాడుతూ మిక్సీ అనేది పట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. మనం రెడీ చేసుకున్నాం కదండి గరం మసాలా, అది 2 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఒక 5-10 నిమిషాల పాటు మనం ఇలా కలుపుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ బంగాళదుంపలు అనేది బాగా ఫ్రై అవుతాయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అయిందో బంగాళదుంప ఫ్రై. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.